హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట. చూడండి ఏంటంటే 50 మార్క్స్ స్కోర్ చేయడానికి ఏం చేయాలి, అలాగే జస్ట్ పాస్ కావడానికి ఏ క్వశ్చన్లు చదవాలనేది మీకు ఒకసారి కంప్లీట్ ఒక అనాలిసిస్ ఇస్తాను, ఒక జాగ్రత్త చూడండి. సో ఏంటి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో క్వశ్చన్ నెంబర్ 15, 16, 17. సో మనకి ఛాయిస్ ఉండేది ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్లే కాబట్టి సో 8 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ 8 మార్క్స్, తర్వాత 4, 2, తర్వాత 1 నుంచి వద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 సో 8 మార్క్స్ వచ్చేసి మనకి హ్యూమన్ ఏ కలర్ఫుల్ వరల్డ్ లేదా ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుందండి. కంపల్సరీ ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్ ఏంటంటే హ్యూమన్ ఏ కలర్ఫుల్ వరల్డ్ మనకి హైపర్మెట్రోపియా, మయోపియా, తర్వాత సిలిలే మజిలీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఓకే. తర్వాత స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. లేదా దానికి కాకపోతే ఎలక్ట్రిసిటీలో వచ్చేసి మనకి సిరీస్ క్వశ్చన్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, ఓకే, ఓమ్స్ లా, తర్వాత ఎలక్ట్రిక్ పొటాన్షియల్, ఈ ఎలక్ట్రిక్ ఇవన్నీ కూడా డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అంటే మోస్ట్లీ ఇప్పుడు మనకి 50 స్కోర్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనకి విత్ ఛాయిస్తో ప్రిపేర్ అవ్వాలి. ఓకే, లేదా యావరేజ్ వాళ్ళకి వచ్చేసి మనకి జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, యావరేజ్ వాళ్ళు ఒక 3 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంటే హ్యూమన్ ఏ కలర్ఫుల్ వరల్డ్, కెమికల్ రియాక్షన్స్, తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్, యాసిడ్ బేస్, ఈ చాప్టర్ ప్రిపేర్ అయితే వాళ్ళు సింపుల్గా వాళ్ళు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 16లో వచ్చేసి మనకి కెమికల్ రియాక్షన్స్లో వచ్చేసి మనకి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అండి, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, ఓకే, తర్వాత ఆక్సిడేషన్, రిడక్షన్, ర్యాన్సిడిటీ, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని బ్యాలెన్స్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కాంపౌండ్స్ అండ్ కార్బోనేట్స్ కాంపౌండ్స్లో వచ్చేసి మనకి క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అని, తర్వాత టేబుల్స్ ఉంటాయి, ఎథనాయిక్ యాసిడ్, ఎథనాల్ అని చెప్పేసి ఆల్కేన్ వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇందులో వెన్ కంపేర్ టు అయితే మన కెమికల్ రియాక్షన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది, అది ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ హ్యూమన్ ఏ కలర్ఫుల్ వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, యావరేజ్ వాళ్ళు, జస్ట్ పాస్ వాళ్ళు కూడా. తర్వాత కెమికల్ రియాక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఓన్లీ ఈ చాప్టర్లో మనకి ఓన్లీ ఒక 8 మార్క్స్ మాత్రమే వస్తుంది. 1 మార్క్స్ కానివ్వండి, 2 మార్క్స్ కానివ్వండి, ఏమీ రావండి, 4 మార్క్స్ కూడా. సో 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్లో యాక్టివిటీ క్వశ్చన్స్ ఉంటాయండి, అవి చూసుకోండి. లేకపోతే మాత్రం కన్ఫామ్గా మనకి యాసిడ్ బేస్ చాప్టర్లో కానీ లేదా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో, సో యాసిడ్ బేస్లో ఉన్నటువంటి యాక్టివిటీ క్వశ్చన్స్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ కానివ్వండి, లేదా యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్, తర్వాత కార్బన్ అండ్ హైడ్రోజన్, అవి చూసుకోండి సరిపోతుంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కూడా మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది యాసిడ్ బేస్లో నుంచి అడగపోతే కంపల్సరీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో అడుగుతాడు. మనకైతే మోస్ట్లీ 90% మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో అడిగే అవకాశం ఉంది. ఒకవేళ పేపర్ హార్డ్ కావాలి అనుకున్నప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మనకి యాసిడ్ బేస్లోంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది 8 మార్క్స్ యొక్క అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్లో అయితే మనకి ఒక ఛాయిస్ ఉండేది ఓన్లీ ఒక డయాగ్రామ్ క్వశ్చన్సే. సో 12, 13, 14 క్వశ్చన్ నెంబర్ అండి. క్వశ్చన్ నెంబర్ 12లో మనకి రే డయాగ్రామ్స్, లైట్ రిఫ్రాక్షన్ నుంచి రే డయాగ్రామ్స్ అడుగుతాడు. ఆ రే డయాగ్రామ్స్ మీకు కాన్వెక్స్ లెన్స్, తర్వాత మిర్రర్ లెన్స్ ఒకటి, మిర్రర్ ఒకటి చూసుకోండి సరిపోతుంది. లేదా ఫిజిక్స్ సంబంధించినవి కాకపోతే కంపల్సరీ మనకి కెమిస్ట్రీ సంబంధించినటువంటి యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్లో అండ్ లేకపోతే నాన్ మెటల్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీకు నాన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఇవ్వకపోతే యాసిడ్ బేస్లో ఇస్తాడు, యాసిడ్ బేస్లో ఇవ్వకపోతే నాన్ మెటల్స్లో ఇస్తాడు. ఖచ్చితంగా మీరు ఇక్కడ మీకు సరే ఫిజిక్స్ డయాగ్రామ్స్, రే డయాగ్రామ్స్ మీకు టఫ్ ఉన్నట్లయితే కెమిస్ట్రీ ఈ 2 ప్రాక్టీస్ చేయాలి, యాసిడ్ బేస్ అండ్ నాన్ మెటల్స్. లేదా యాసిడ్ బేస్ నాన్ మెటల్స్ కూడా కాకుండా రే డయాగ్రామ్స్ మేము పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మాత్రమే డయాగ్రామ్ బేస్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది. ఇంటర్నల్ ఛాయిస్ క్వశ్చన్ నెంబర్ 12కి మాత్రమే ఉంటుంది 4 మార్క్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి యాసిడ్ అండ్ బేస్, తర్వాత మెటల్స్ నాన్ మెటల్స్కి సంబంధించిన యూజెస్ అడుగుతాడండి. సో అప్లికేషన్స్ అంటే వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజెస్, pH యొక్క డైలీ లైఫ్ యూజెస్, ఇవన్నీ కూడా ఇక్కడ అడుగుతాడు. లేదా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కూడా మెటల్స్ యూజెస్ ఏంటి, నాన్ మెటల్స్ యూజెస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఇక్కడ కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్లో యాసిడ్ బేస్ చాప్టర్లో అడగపోతే ఖచ్చితంగా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో అడుగుతాడు, లేదా ఇక్కడ అడగపోతే ఇక్కడ అడుగుతాడు. సో 4 మార్క్స్లో మీకు ఖచ్చితంగా ఒక డయాగ్రామ్, రే డయాగ్రామ్స్, లేకపోతే యాసిడ్ బేస్ ఆర్ నాన్ మెటల్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13లో కంపల్సరీ వాటి యొక్క యూజెస్ అడుగుతాడు ఈ 2 చాప్టర్ల నుంచి. అయితే ఇది కాబట్టి ఇక్కడ మీకు 4 మార్క్ చాప్టర్స్ 3 అండి, యాసిడ్ బేస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ లైట్ రిఫ్రాక్షన్. సో లైట్ రిఫ్రాక్షన్ కూడా మీకు రే డయాగ్రామ్స్ ఉంటాయి.
ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14లో ఇంకా నో డౌట్ అండి, ఖచ్చితంగా లైట్ రిఫ్రాక్షన్ నుంచి అడుగుతాడు. అది కూడా మీకు టేబుల్ బేస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఎక్కువ స్పీడ్ ఆఫ్ లైట్ నుంచి, రిఫ్రాక్టెండెన్స్ మీడియం నుంచి, ఓకే ఆ స్పీడ్ లిమిట్, రేర్ మీడియం, డెన్సర్ మీడియం ఏంటి, టేబుల్ బేస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇంకా క్వశ్చన్ నెంబర్ 2 మార్క్స్కి వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 9, 10, 11 కాబట్టి ఇక్కడ మనకి 2 మార్క్స్ చాప్టర్స్ 3 అండి. కార్బోనేటెడ్ కాంపౌండ్స్, లైట్ రిఫ్రాక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ 3 చాప్టర్ల నుంచి మనకి ఖచ్చితంగా ఇవి 3 చాప్టర్ల నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, కార్బోనేటెడ్ కాంపౌండ్స్, తర్వాత లైట్ రిఫ్రాక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనండి. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందంటే 4 మార్క్స్ జాగ్రత్త చూడండి. 4 మార్క్స్ కూడా డెడ్ ఈజీ అండి, చాలా ఈజీగా క్వశ్చన్ అడుగుతాడు. ఈ 3 చాప్టర్లే మనం పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ 4 మార్క్స్ మిస్ అవ్వవు. ఇక్కడ ఈ 2 మార్క్స్ కూడా, ఇక్కడ ఈ 3 మార్క్స్, ఈ 3 చాప్టర్స్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ 1 మార్క్స్ అండి. 1 మార్క్ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 8 ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ మనకి లాస్ట్ చాప్టర్ అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నుంచి మాత్రమే మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్ రావు, ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి రిమైనింగ్ 1 to 7 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 7 చాప్టర్ నుంచే మొత్తం అడుగుతాడు. అంటే హ్యూమన్ కలర్ పొడిలోంచి వస్తుంది, ఎలక్ట్రిసిటీలోంచి వస్తుంది, కెమికల్ రియాక్షన్ నుంచి వస్తుంది, కార్బోనేట్స్ కాంపౌండ్స్లో వస్తుంది, యాసిడ్ బేస్లో వచ్చింది, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లోంచి వస్తుంది. అంటే ఒక ఎక్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నుంచి కాకుండా రిమైనింగ్ 7 రిమైనింగ్ చాప్టర్స్ ఉన్నాయి చూసారా, ఆ 6 చాప్టర్లోంచి కూడా మీకు ఖచ్చితంగా మనకి ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి కంప్లీట్ అనాలిసిస్. సో అంటే మినిమం పాస్ కావాల్సిన వాళ్ళైతే అక్కడ మీకు 8 మార్క్స్కి వచ్చేసి హ్యూమన్ కలర్ఫుల్ వాళ్ళు, తర్వాత కెమికల్ రియాక్షన్, యాసిడ్ బేస్, నాన్ మెటల్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఇక 4 మార్క్స్ మాత్రం మీకు యాసిడ్ బేస్, మెటల్, నాన్ మెటల్స్ కంప్లీట్ 8 మార్క్స్ ప్రిపేర్ అయితే అక్కడ మీకు 4 మార్క్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ అని కూడా మీకు ఒక అందులో 2 మార్క్స్ కవర్ అవుతుంది, లేదా 8 మార్క్స్కి ప్రిపేర్, అంటే స్కోర్ చేసుకున్న వాళ్ళకి, ఎక్కువ స్కోర్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ అన్నీ చదవాలి కాబట్టి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కూడా ప్రిపేర్ అయితే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీలోంచి 1 మార్క్స్ ఉంది, 2 మార్క్స్ ఉంది, ఎక్కువ వెయిటేజ్. అలాగే యాసిడ్ బేస్లో కూడా మీకు 4 మార్క్స్ ఉంది, 1 మార్క్స్ ఉంది. 1 మార్క్స్కి కూడా 2 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అదనమాట కంప్లీట్ అనాలిసిస్. సో ఈ వెయిటేజ్ ఫాలో అయిపోయి మీరు ప్లాన్ చేసుకొని చదివితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.